హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకి తావులేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా హిందూపురంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని ఆఫీసు మీద దాడి చేయడమే కాకుండా ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది ఏమిటయ్యా ఈ దాడి అంటే వాళ్ళను కూడా భౌతికంగా దాడి చేసి లోకేష్ అనే కుర్రవాడిని గాయపరచడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్న ఘోరాలకి వాళ్ళు తప్పిదాలని దారి మళ్లించే కార్యక్రమం చేయడానికి ఇలాంటి దాడులు నిర్వహించడం చాలా దారుణమైన అంశం. నిన్న చంద్రబాబు నాయుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల మీద మాట్లాడారో అట్లానే ఏదైతే వైజాగ్లో జరిగిన సిఐ సమిట్ ఏదైతే ఉందో దాన్ని దారి మళ్లించడానికి నిన్న హిందూపురంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయించడం అనేది దారుణమైన అంశం. ఒకటే చెప్తాం, ఇలాంటి భౌతిక దాడులు చేయటం ప్రజాస్వామ్యంలో చాలా దారుణం. ఇలాంటి వాటికి స్థానం లేకుండా చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఈ దాడికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం. ఈరోజు మీ పార్టీ ఆఫీసుల కోసం కోట్ల రూపాయల విలువైన భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్లకు ట్రాన్స్ఫర్ చేసి జీవోలు ఇచ్చి ఈరోజు పార్టీ ఆఫీసులు కట్టించుకుంటున్నారు. మా పార్టీ ఆఫీస్ అక్కడేదో చిన్న సొంత స్థలంలో చిన్న షెడ్ వేసి దానిలో పార్టీ ఆఫీస్ నడిపిస్తూ ఉంటే మీరు పోయి కుర్రవాళ్ళని ఎగ్గొట్టి ఏదో బాలకృష్ణ ఏదో అన్నారంట. స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజకీయ విమర్శలు చేస్తే విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేయండి, అంతేగాని విమర్శ చేశారని చెప్పి పోయి ఆఫీసులు పగలగొట్టి ఇళ్ల మీద దాడి చేసే కార్యక్రమం చేస్తే ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యం ఉంటుంది? ఓపిక పట్టే కార్యక్రమం లేదు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇక మీ తప్పిదాలు వందల కొద్ది వేల కొద్ది తప్పులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికి కూడా శిక్ష విధిస్తాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వదిలిపెట్టే కార్యక్రమం చేయమని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళని వదిలిపెట్టకుండా తగిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్.